ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోంగూర పచ్చడి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. ఒక 15 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు అన్ని వేగిపోయినాయి కదా, అన్ని ఒక బౌల్లోకి తీసుకొని గోంగూర వేసుకొని ఫ్రై చేసుకుంటాను. నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. గోంగూర అంతా మగ్గిపోయింది కదా, పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, కొంచెం పసుపు. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు ఇవి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. ఇవి పౌడర్ చేసుకున్నాక గోంగూర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అది గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది కదా, తాలింపుకు ఇప్పుడు పోపు అది అంతా వేగిపోయింది కాబట్టి పచ్చడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చడి కూడా వేసుకొని నూనెలో బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ.